అంతా బావుంది. లింగోద్భవ కాలం అన్నారు. లింగోద్భవం ఇంకొక పురాణ గాథ గూడా విన్నాను. మన అమృతం చిలికినప్పుడు అది కొండను చిలుకుతారు గదా! హ్మ్. అప్పుడు హాలాహలం వచ్చింది. దాన్ని శివుడు మింగాడు. కాబట్టి ఆయన చచ్చిపోతాడేమో అని భయపడి అందరూ ఆ రోజు రాత్రంతా ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కూర్చున్నారంట. అదే శివరాత్రి అని కొందరు. ఇట్లా లింగో లింగోద్భవ కాలం అన్నదే దానికోసం వచ్చింది. అచ్చా! అవునా? ఓకే. ఇప్పుడు లింగోద్భవ కాలంలో దర్శనం చేసుకోవాలని ఎందుకన్నారు? లింగం ఆయన మామూలు రూపంలో ఉన్నప్పుడు ఆయన కాలకోట విషయం మింగాడాయన. అవును. లింగం ఉద్భవించిన సమయం. దాంట్లోనే మనం అర్థం బోలెడంత అర్థం ఉంది. అవును. లింగోద్భవ కాలం అనేది. ప్రదోష కాలం అంటారు. అవును. ఇప్పుడు సాయంత్రం. అవును. అలాగే లింగోద్భవ కాలం అంటారు. అవును. లింగం ఉద్భవించిన కాలం అది. అవును. అంటే అప్పటిదాకా మానవ రూపంలో ఉన్న ఆయన లింగ రూపం దాల్చింది అప్పుడే. అది అమృతం చిలికినప్పుడేనా? అప్పుడు కాదు. మామూలుగా ఈ యొక్క ఆ! సమయంలో. ఓకే. నేను శక్తివంతుడినంటే నేను శక్తివంతుడిని అనుకున్నప్పుడే లింగోద్భవ అచ్చచ్చ! కాలం ఉద్భవించింది. ఇది గోకర్ణ క్షేత్రమా అండి ఇది? గోకర్ణ అదేనా? క్షేత్రం. అదేనా? ఆ! ఆ! అయితే ఒక్కొక్కళ్ళు రాసిన వాళ్ళు ఏంటో ఒక రామాయణం ఉంది. ఒక్కో రామాయణం ఒక్కోలా రాసుకుంటారు. భారతం ఒక్కో విధానంలో రాశారు. ఆ! పర్టిక్యులర్‌గాను. దాన్ని ఒక్కోళ్ళు ఒక విధానంగా అనుసరించి దాన్ని కరెక్ట్. ప్రతి అవును. ఒక్కళ్ళకి కూడా అందించేలా చేశారు. అవును. దానివల్ల ఏమవుతుందంటే, మనం ఇలా చెప్పామనుకో, ఇది ఇలా కాదు, ఇది ఇలాగా అని అవును. వాళ్ళ బాణీలో వాళ్ళు చెప్తారు. కానీ వివరంగా దీంట్లో మనకి లింగోద్భవ కాలం అని ఉంది. ఉద్భవించిన కాలం అని చెప్పి అచ్చచ్చచ్చ! శాస్త్రోక్తంగా ఉంది. ఓకే. 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 ఈ రోజున లింగాలకి శివలింగాన్ని మనం మట్టితో తయారు చేసే శివలింగానికి అభిషేకం చేసినా సరే ఫలితం ఉంటుంది. హుహుహుహు. రైట్. అంతా బావుంది గురూజీ. ఈ జాగరణం ఎందుకు? ఉపవాసం ఎందుకు? జాగరణ ఈ రోజున ఉపవాసం అంటే బాగా చెప్తున్నాను నేను. చాలామంది ఉపవాసాలు చేస్తున్నారు. హ్మ్. ఉపవాసాలు చేసిందంతా కూడా తప్పేవాళ్ళు. ఆ! పరమేశ్వరుడు ఏమన్నాడంటే, ఆత్మారాముడిని ఘోషిస్తూ, ఆత్మని ఘోష పెడుతూ, దాన్ని బాధ పెడుతూ, నిన్ను పూజలు చేయొద్దన్నారు. ఓహ్! మనం ఏం చేస్తున్నాం ఉదయం నుంచి ఉపవాసం ఉండి, ఆ! శుభ్రంగా, హాయిగా ఇంకా మంచినీళ్ళు కూడా తాగట్లేదు చాలామంది. వాళ్ళు ఏది కూడా తినకుండా ఉదయం నుంచి కూడా ఉపవాసంగా ఉండి, మొత్తం చాలా మటికి అలాగ వాళ్ళు ఉపవాసం ఉంటున్నారు. అలా ఉపవాసం ఉండి చేసింది మంచిది కాదు. ఏంటే ఉదయాన్నే మనం కొంచెం ఏదైనా అల్పాహారం కింద కానీ, పూజ అయిన తర్వాత ఏ పాలో, పళ్ళో తీసుకుని మనసుని కొంచెం ప్రశాంతత చేసుకోమన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, మొత్తం మనసుని కట్టుబాటు చేసేసి, దానికి ఏమీ లేకుండా కట్టుబాటు చేసేసి దాన్ని ఇబ్బంది పెడుతూ మనం పూజలు చేస్తున్నాం. మనం ఎంత పూజ చేసినా సరే మనకేమనిపిస్తుందంటే, ఏమిటి సంధ్యా సమయం అయిపోయింది, చీకటి పడిపోతుంది, ఇంకా అభిషేకం అవ్వట్లేదు, ఇంకా పూజలు అవ్వట్లేదు, ఏదో ప్రసాదం గబగబలాడుతూ ఈ పూజ అయిపోతే గమ్మున ఏదైనా తినచ్చు అని చెప్పి మనం ఆ యొక్క ఈశ్వరుడి మీద ఆ శక్తి లేకుండా, ఆ యొక్క భక్తి ఈశ్వరుడి మీద లేకుండా మనం ఏదోటి తినేయాలి, ఏదోటి చెయ్యాలని చెప్పి గబగబా ఆ వండుకునే దాని మీదకే మనసు లాగుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కటిక ఉపవాసాలు చేయాలని కానీ, మీరు మనసు ప్రశాంతంగా పెట్టుకుని ఆ ఈశ్వరుడి మీద ఉండాలి. ఆ మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలంటే కనుక మన యొక్క ఆత్మారాముణ్ణి కొంత కాకపోతేనే కొంతైనా సంప్రోక్షణ చేసుకోవాలి. హుహు. అంటే ద్రవ పదార్థాలు తీసుకోవచ్చా? ఏదైనా ఏ పళ్ళో పాలో ఏ ఒకటి తీసుకుని ఆహా! చేయొచ్చు. మనం ఏం చేస్తున్నామంటే కటిక ఉపవాసం చేసేసి రామ 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 ఈశ్వర ఈశ్వర అంటే కరుణించడు. అవును. అంటే మనకి రామ మీద ఉండదు, ఈశ్వరుడి మీద ఉండదు. కాసేపు చేస్తాం, తర్వాత ఏం చేస్తామంటే ఉదరం మీదే ఉంటదా? ఎప్పుడు ఇంటికెళ్ళాక ఇడ్లీ వేసుకుందామా, దోశ వేసుకుందామా, లేకపోతే బజ్జీ వేసుకుందామా, వీటి అవును. మీదే మనసు లాగుతూ ఉంటుంది. అయితే శివరాత్రి రోజున జాగారం అన్నది వీళ్ళు పితృదేవతల యొక్క పొద్దున్నే తర్పణాలు అవి ఇచ్చుకుని ఏవో దాన ధర్మాలు చేసుకుని
ఆ రోజున చీకటి పడే సమయానికి దేవతలు తిరిగే సమయం అంటారు. సాయం సంధ్యా సమయం నుంచి. ఉమ్, అప్పటి నుంచి అభిషేకం జరుగుతుంది కనుక పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పి వాళ్ళు చక్కగా అక్కడ జాగ్రత్త. జాగార దీక్ష చేస్తారు. ఓకే. చేసి భజనలు కానీ పూజలు కానీ ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఉమ్, అది లింగోద్భవ కాలం దాకా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే రాత్రి 12 గంటల దాకా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఉమ్, రాత్రి తెల్లవార్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవును. అయితే ఈ జాగారం పేరుతో సినిమాలు ఎక్కువయ్యాయి. నిజంగా మీరు సినిమాలంటే ఒక విషయం చెప్తాను. మనం అక్కడికి వెళ్ళి ఈశ్వరుని ఇంకోళ్ళని ఎవరిని తలవట్లేదు. ఇవాళ ఒక సినిమా ఏం చేస్తున్నారంటే రాత్రి 3 సినిమాలు వేస్తున్నాడు అవును. శివరాత్రికని. అవును. ఆ దేవుడి సినిమా ఒక్కటే ఉండదు దాంట్లో. అవును. నిజంగా దేవుడి సినిమా వేస్తే కనుక చూడరు. అందరు పడుకుంటారు. అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే వెళ్ళిపోవడం, ఆ 3 సినిమాలు చూసేయడం. అవును. ఇంకా జాగారం చేసిన ఫలితం ఏముంది వీళ్ళకి? జాగారము అంటే భజన, పూజ విధానం, ఉమ్, భక్తి, నామస్మరణ అది. వీటి మీద ఉన్నదా జాగారం. జాగరణ అంటారు దాన్ని. ఆ జాగరణ చేయడానికి ఇప్పుడు సినిమాలకు వెళ్ళిపోతున్నారు. అది జాగరణ చేసినట్టు కాదు, సినిమాలు చూసినట్టు కాదు. అవును. నేను ఒక చోటకు వెళ్ళాను. ఏదో వాళ్ళకి ఉత్సవాలు ఏవో జరుగుతాయి ఆ లోపల. ఇంక వాళ్ళకి సినిమాలు అవి ఉండవు. ఎప్పుడో ఇలా జాగరణ చేసినప్పుడే సినిమాలు వేసుకుంటూ ఉంటారు. అచ్చా. పూజలు చేసినప్పుడే. వాళ్ళు శ్రీరామనవమి చేస్తున్నారు లోపల. శ్రీరామనవమి. శ్రీరామనవమి చేస్తున్నారు. చేస్తున్నప్పుడు శ్రీరామనవమి అయిపోయిన తర్వాత మొన్నాడు రాత్రి, ఆ రోజు రాత్రి వాళ్ళు సినిమాలు వేసుకుంటారన్నమాట. ఎలాగని అడగరా, కళ్ళుకుండ ఒకటి దగ్గర పెట్టుకుని అయ్. ఆ, ఆ తెర ఒకటి కట్టేసి, ఇంకా అక్కడ ఏమేమి లేవు లోపల, ఆ, తెర ఒకటి కట్టేసి ఇంకా ఆ రాత్రి 6 గంటలకు 7 గంటలకు మొదలు పెడతారు సినిమా. మళ్ళీ పొద్దున్న 6 గంటల దాకా కళ్ళు తాగుతూ ఉండడం, సినిమా చూస్తూ ఉండడం. ఆ, ఆ చిరంజీవి కొట్రా, వెంకటేష్ కొట్రా, నాగార్జున కొట్రా, ఇదే ఇంకా వాళ్ళ కేకలు గొడవ. ఆ, అలాగా ఇంక వాళ్ళు అప్పుడు అది జాగారం కిందే ఉండదు. ఆ. అది మనం చేసిన ఫలితం ఉండదు. అచ్చా. ఇలాగా జాగరణ అన్నది మనం పూజలు, భజనలు, కీర్తనలు, జపాలు, ఆ 10 నిమిషాలు. నీకు సినిమాకి వెళ్ళాక నీకు నామస్మరణ ఎలా కలుగుతుంది? అసాధ్యం అది. ఆ హీరోనో హీరోయిన్నో చూడటం, అబ్బా భలే ఉన్నారు, భలే ప్రేమించుకుంటున్నారు, భలే కొట్టుకుంటున్నారు, భలే దెబ్బలాడుకుంటున్నారు, దీని మీద ఉంటుంది తప్ప ఈశ్వరుడివి భక్తే ఉండదు. అవకాశం పూర్వం ఏం చేసేవారంటే, ఇప్పుడు ఒక దేవి నవరాత్రులు అవని, ఒక పూజలు అవని, ఇవన్నీ కూడా మన కోసం దేనికోసం పెట్టారంటే ఆ 10 రోజులైనా వీడు ఉపవాసం ఉండి చక్కగా ఆచరిస్తాడని చెప్పి అవును. ఒక రీతిలో. ఇంకో రీతిలో ఏంటయ్యా అంటే, ఇప్పుడు వినాయక చవితి ఉంది, వీధి వీధి చేస్తున్నారు అవును. చాలా చక్కగా. ఇప్పుడు అది కమర్షియల్ అయిపోయింది. ఆ వీధిలో పెద్ద వినాయకుడిని పెట్టాడు, ఈ వీధిలో ఇంకొంచెం పెద్ద వినాయకుడిని పెట్టాలని చెప్పి లడ్డు మళ్ళీ లడ్డు పాట ఒకటి, పెద్ద కమర్షియల్ అది. ఆ. ఇదంతా చాలా ఎక్కువగా అయిపోయింది. ఇది వరకు పూర్వం అలా కాదు. వినాయక చవితి అని, ఇంకో దేవి నవరాత్రులని, ఈ పూజలు దేనికి పెట్టారంటే పందిర్లు వేయాలి, వీధిలో పందిట్లో పూజ చేయాలన్నది పూజ కోసం కొంత. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన మీద అఘాయిత్యాలు ఇవి చేస్తూ ఉండేవారు. అవును. అయితే ఒకరికొకరు ఎక్కడైనా సభలు పెట్టుకుని మనం 10 మంది కూర్చొని మాట్లాడుకుంటే వచ్చి కొట్టేసేవారు వాళ్ళు. ఆ, అలా కొట్టకుండా ఉండడం కోసం ఇక్కడ వినాయకుడిని నిలబెట్టి పందిట్లో 10 మంది కూర్చుంటే వినాయకుడు పూజ చేసుకుంటున్నారు అనుకుంటూ ఉంటారు. అవును. అలా అక్కడ 10 మంది చేరి రేపు మనం జరగబోయేవి ఏంటి, మనం నిర్ణయించుకునేవి ఏంటి అనేసి, అచ్చా. అప్పుడు దానికి ఒక కారణం. అది కూడా అలా మాయ సభ కింద, ఆ సభ కింద కూడా ఉపయోగపడింది అది వా వా వా. ఆ. వినాయక చవితి అన్నది. అలాగే దేవి నవరాత్రులు, ఆ దేవిని నిలబెట్టినప్పుడు అప్పుడు 10 మంది కూడి ఏంటో మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం ఏంటనేది. ఉమ్. ఇలా ఒక్కోదానికి ఒక్కోటి ఉంది. అచ్చా అచ్చా. మన సంస్కృతిలో ఏమిటంటే, ఒకదానికి ఇలా బలానా రోజు నువ్వు శివరాత్రి రోజున స్నానం చేయాలి ఆ, అని ఉందనుకోండి, దానికి ఏదో లింక్ ఉంటుంది, ఉమ్. కారణం ఉంటుంది. కారణం లేకుండా ఇది అంతే కదా. దాని అవును. ప్రభావం. ఇప్పుడు ఆషాఢం రోజున, ఆషాఢం వచ్చిందంటే అల్లుడు అత్తారింటికి వెళ్ళకూడదు అంటారు అవును. అన్న అల్లాళ్ళును.
ఆషాఢం రోజున ఎందుకు వెళ్ళకూడదు, ఇంకా బోల్డెన్ నెలలు ఉన్నాయి కదా అవును. అని అడుగుతారు. మామూలుగా అయితే కనుక కొంతమంది వ్యవసాయదారులు, ఇదివరకు పూర్వం అందరూ వ్యవసాయమే, అంతే కదా! కరెక్ట్గా చినుకులు పడే సమయం కూడా అదే, అవును. మనకు వర్షాలు పడే సమయం కూడా ఆషాఢంలోనే. ఈ సమయాన్ని ఈడెళ్ళి అత్తారింట్లో పడుకుంటే ఇక్కడ వ్యవసాయం చేసేవాడు ఎవడు? అచ్చచ్చచ్చా! అదొక కారణం. ఆ! ఇంకో కారణం ఏంటయ్యా అంటే, మే నెలలో పెళ్ళవుతుంది. జూన్, జూలైలో ఈళ్ళిద్దరూ కలుస్తారు. హ్మ్. కలిసాక కరెక్ట్‌గా ఆషాఢ సమయం అది. ఆషాఢ సమయంలో భార్యతో కలిస్తే గనక చిత్తకార్తెలో అబ్బాయి పుడతాడు ఈడికి. హుహుహు. అంటే మంచి నిండి వేసవికాలంలో అబ్బాయి పుడతాడు. హ్మ్. వేసవికాలంలో అబ్బాయి పుట్టడం వల్ల ఈ పిల్లాడికి ఆరోగ్య విషయంలో తేడాలొస్తాయని చెప్పి అరెరే! సైన్స్ సైన్స్ కింద అదో లెక్క. ఆ! ఇలా మనకి మన సాంప్రదాయంలో ఉన్నవి చాలా ఒక్కో దానికి ఒక్కో లింక్ ఉంటుంది. అన్నీ సైన్స్‌కి సంబంధించినవే. ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు 41 రోజు దీక్ష తీసుకుంటారా బాబు, అవును. ఏదో మాలేసుకుంటారా అంటే, 41 రోజు దీక్ష తీసుకుని ఈళ్ళు పొద్దున్న ఓ ఇడ్లీ, సాయంత్రం ఓ ఇడ్లీ తింటున్నారు. అవును. దీక్ష అన్నదేంటి, లిమిట్‌గా తీసుకోవడం, కింద పడుకోవడం, ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేయడం, అవును. ఈ ఎదవ యావలన్నీ కూడా లేకుండా కదా! మనకి తెల్లారి లేస్తే యావలే. అంతేగా. యావలన్నీ కొంచెం పక్కన పెట్టి, ఆ భగవంతుడి మీద ధ్యాస పెడతాడని. ఈ కింద పడుకోవడం వల్ల, తెల్లారుజామునే లేవడం వల్ల వీడికి బాగా తెలియని శక్తి పెరుగుతుంది. ఓకే. ఓకే. మొఖంలో కళొస్తుంది. అవును. కరెక్ట్. ఇవాళ మనమే కాదు, నిజంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవని, చిరంజీవి అవని, లేకపోతే మురళీమోహన్ గారు అవని, వీళ్ళందరూ కొంచెం ఆధ్యాత్మికంగా మాలలు వేసుకోవడం, పూజలు అవును. చేయడం ఇలాంటివి. ఎందుకంటే వాళ్ళకి దాని యొక్క గుణం తెలుస్తుంది. అవును. పవన్ కళ్యాణ్ అనేసరికల్లా మీకు ఏ మాలైనా సరే అవలీలగా వేస్తూ బా! ఉంటాడు. అవును. పొద్దున్నే జ్ఞానం, మనం తెల్లారుజామున లేచి ఒక 10 రోజులు ధ్యానం చేయండి. 11 రోజు మనకే అవును. అయ్య బాబోయ్! ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. అవును. అవును. దాని శక్తి అంత శక్తి అది. బా! మనం తెల్లారుజామునే లేచి, ఆ రోజు కాలకృత్యాలు తెచ్చుకొని శుభ్రంగా ఏ పనైతే తెల్లారుజామున లేచింది, సూర్యోదయానికి ముందు లేచింది ఏదైనా సరే ఫలితం ఉంటుంది హ్మ్. లేచిన తర్వాత. మనం ఇప్పుడేం చేస్తున్నామంటే 10 అయితే గనుక మనకు తెల్లారట్లేదు. అవును. నేను ఒకసారి ఒక చోటకి ఇలాగే ఒక ఇంటికెళ్తే ఏదో పని మీద, "అప్పుడే వచ్చేసారేంటండి" అన్నారు. ఆ! "ఏవయ్యా" అంటే, "మాకింకా 10 అయితే గాని మాకు తెల్లారదండి బాబు" ఆ! అంటూ మొదలుపెట్టారు. నాకే ఆశ్చర్యం వేసిందన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళే లేవలేదు అప్పటికి. బా! అలాగా మనం సూర్యోదయానికి ముందు లేచి, కాలకృత్యాలన్నీ తీర్చుకుని, శుభ్రంగా పూజ చేసుకుని, ఆ విధానం మొదలుపెట్టమనండి. ఎందుకు కుటుంబం బాగోదో చూడండి. హ్మ్. జ్ఞానం కలిగేదే ఆ సమయం.